విద్యుత్ ఛార్జీల అంశంపై విజయవాడలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. యూనిట్ ₹5.19 నుండి ₹4.90కు తగ్గించినట్లు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇంతకీ గృహ వినియోగదారులకు ₹19 నుండి ₹5.19కు కరెంటు ఛార్జీలు ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ₹5.19 నుంచి ₹4.90కి యూనిట్ ధర సగటు ధర తగ్గించినట్లుగా కింద ఒక తప్పుడు ప్రచారం సాగిస్తూ ఉంది. ఇది పూర్తిగా అవాస్తవం. మన గృహ వినియోగదారులకి కనీస ధర ₹1.99 మాత్రమే. ₹1.99 ₹5.19 ఎలా అయిందో వాళ్ళు చెప్పాలి. ₹5.19 నుంచి ₹4.90కి తగ్గిస్తున్నామని చెప్పడం అంటే 23 పైసలు తగ్గిస్తున్నామని చెప్పడం అంటే ఇది బూటకము. వాస్తవానికి గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందస్తుగా 40 పైసలు చొప్పున ఎటువంటి క్లెయిమ్ లేకుండానే, కంపెనీల నుంచి క్లెయిమ్ లేకుండానే 40 పైసలు పెంచుతూ వాళ్ళకి వరాలు ఇచ్చేసింది.